అరబిందో ఆటలు కట్టిస్తామన్న టీడీపీ హెచ్చరికలు, దాని అక్రమాలపై మరిప్పుడు ఏం చేస్తారు? కాకినాడ సెజ్ కోసం జగన్ అరాచక పర్వం, బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు అడ్డగోలు వ్యూహాలు, ఫార్మా కంపెనీ అరబిందోకు 10,000 ఎకరాల సెజ్, వాటాలు అమ్మేలా సెజ్లోని కార్పొరేటర్లకు బెదిరింపులు, జిఎంఆర్పై ఒత్తిడి తెచ్చి 51% వాటాలు లాగేశారు. కేవీ రావును బెదిరించి డీప్ వాటర్ పోర్టు స్వహా కాకినాడ పోర్టులోని వాటాలు లాగేసుకున్నారు. అరబిందో ఆటలు కట్టిస్తామని నాడు తెలుగుదేశం చెప్పింది, ఇప్పుడు ఏమంటారు అంటారు. అరబిందో ఆదాని కంపెనీలపైన జగన్మోహన్ రెడ్డి గారి పైన అనేక రకాల ఆరోపణలు తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాలు చేసిందని ఆంధ్రజ్యోతి చెప్తుంది. మొన్న కూడా ఒక వార్త రాశారు ఆదాని పైన. వీళ్ళపైన ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటారు? పదే 5 సంవత్సరాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అనేక రకాల ఆరోపణలు చేశారు, విమర్శలు చేశారు, దానిపైన ఉద్యమాలు చేశారు. ఇప్పుడు మీకు అధికారం వచ్చింది, ఏం చేస్తారు? చీల్చేండాడతారా అని ఆంధ్రజ్యోతి ఎవరిని అడుగుతుంది? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అడుగుతుంది. వైకాపా పాలనలో అధికారం అండతో చేయని అరాచకం లేదని, అస్మదీయులకు దోచిపెట్టారని 5 ఏళ్లు టీడీపీ నేతలు గట్టి స్వరం వినిపించారు. ఆదాని అరబిందోల కన్నుబడిన ప్రతిదీ వారి వశమైందని ఆనాడు ఆగ్రహించారు. ఏదైనా బెదిరించి తన్నకపోవడమే తెలిసిన జగన్ అదే పద్ధతిలో కాకినాడ పోర్టును అరబిందోకు రాసిచ్చారని తెలుగుదేశం నేతలు అప్పట్లో మండిపడ్డారు. చివరకు కార్పొరేటర్లను సైతం బెదిరించి లొంగ తీసుకునే తెంపరతనానికి వైసీపీ నాయకులు దిగజారని ధ్వజమెత్తారు. అనుభవం లేని అరబిందోకు 108 అంబులెన్స్లు స్టీరింగ్ అప్పగించి రోగుల ప్రాణాలతో ఆటలాడుకున్నారని, తాము అధికారంలోకి రాగానే వీటన్నిటిపై సమగ్ర విచారణ జరిపిస్తామని ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ నేతలు ప్రకటించారు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, అడ్డగోలుగా 100 కోట్లు అరబిందోకు దోచిపెట్టిన వ్యవహారాలపై ఏం చేస్తారు? 5 ఏళ్లుగా చెబుతున్నట్లు అరబిందో అక్రమాలపై చర్యలకు సిద్ధమవుతారా లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇది సూటిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఆంధ్రజ్యోతి ప్రశ్నిస్తుంది. అరబిందో పైన, ఆదాని పైన అనేక రకాల విమర్శలు చేశారు. ప్రతిపక్ష నాయకులుగా మీరు ఉన్నప్పుడు దోచిపెట్టిండో అరబిందోకి, ఆదానికి జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రభుత్వ ఆస్తిని, వాటిని కక్కిస్తామని మీరు చెప్పారు. కానీ అధికారం వచ్చింది, ఇవాళ మీరు ఏం చేస్తారని అనేక మంది ప్రశ్నిస్తున్నారట. అనేక మంది ప్రశ్నిస్తున్నారో లేదో కానీ ఆంధ్రజ్యోతి అయితే తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తుంది. ఏం చేస్తారో చూడాలని. అంటే ఆంధ్రజ్యోతి ఒక్కొక్క ఎజెండాను ఫిక్స్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి. వాళ్ళు ఒక ఎజెండా రాసుకున్నారు. ఏ ఎజెండా ప్రకారము వాళ్ళకి ఎవరైతే టార్గెట్ ఉన్నారో ఆ టార్గెట్ ఉన్న వాళ్ళని ఎజెండా పెట్టుకొని ప్రభుత్వం వీళ్ళపైన ఏం చర్యలు తీసుకుంటుంది, ఈ ఐఏఎస్ల పైన ఏం చేసుకుంటుంది, ఈ ఐపీఎస్ల పైన ఏం చర్య తీసుకుంటుంది, గతంలో మీరు ఇది విమర్శించారు కాబట్టి దీనిపైన ఏం చర్య తీసుకుంటారని ప్రభుత్వానికి సూచనలు చేసే ఒక పని పెట్టుకుంది. అదేగాక ఆంధ్రజ్యోతి తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి పైన, తెలుగుదేశం పార్టీ కొన్ని అంటే జూన్ 12 ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేస్తున్న కొన్ని పనులపైన తీవ్రమైన అభ్యంతరం, తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు వాళ్ళ వార్తలను బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారు రాసే కొత్త పలుకులో ఆయన స్పష్టంగా రామోజీరావు గారికి సంబంధించిన సంస్మరణ సభని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది ఏ పద్ధతిలో చేస్తారు? ఒక ప్రైవేటు పారిశ్రామికవేత్తకు సంబంధించిన సంస్కరణ సభని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేయటం అనేది ఇది గర్హనీయం అని ఆయన రాసిన పరిస్థితి. అంటే ఆయనకి కొంత తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న చెప్పిన మాటలకి ఇలా చేస్తున్న పనులకి సంబంధం లేకుండా ఉంది అని చెప్పి కొంత అసంతృప్తి ఉన్నట్టు ఈ వార్తలను బట్టి తెలుస్తుంది. మొన్న ఆదాని గురించి రాసిండు, ఇవాళ అరవిందో గురించి రాసిండు. అంటే వీళ్ళపైన తెలుగుదేశం పార్టీ ఎట్లాంటి చర్యలు తీసుకోదు, వాళ్ళతోనే మళ్ళీ అంటకాగే ప్రయత్నం చేస్తున్నట్టుగానే ఆంధ్రజ్యోతి భావిస్తున్నట్టుంది. అంటే వాళ్ళ పొలిటికల్ ఎజెండా వేరు ఉంటుంది. మీరు ఫిక్స్ చేసిన ఎజెండాతోని ఒక రాజకీయ పార్టీ, ఒక ప్రభుత్వాలు నడవు. పత్రికలు, ఛానళ్ళు ఫిక్స్ చేసిన ఎజెండాతోని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు నడవు. కానీ మీరు కోరుకుంటున్నారు మేము ఫిక్స్ చేసిన ఎజెండాతోనే నడవాలి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నట్టు ఈ వార్తలను బట్టి, ఆయన రాస్తున్న రాతలను బట్టి, ఆయన చేస్తున్న వీడియోలను బట్టి మనకు అర్థమవుతుంది. మరి ఏం చేస్తారో చూడాలి. చంద్రబాబు నాయుడు గారు నిజంగానే దీనిపైన చర్యలు తీసుకుంటారా
లేదంటే ఆయన పదే పదే పెట్టుబడులు తెస్తా పారిశ్రామికవేత్తలతో ఫ్రెండ్లీగా ఉంటా అంటారు. మరి ఈ అరబిందో పారిశ్రామికవేత్తలే, ఆదాని పారిశ్రామికవేత్తలే, వాళ్ళ పెట్టుబడులు ఇవాళ రాష్ట్రానికి అవసరమని ఆయన భావిస్తాను కాబట్టి వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉండకపోగా ఇంకా వాళ్ళకి కేటాయించినా ఆశ్చర్యం లేదు.